హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా కమ్యూనిటీలో అయితే ఇలా యోగా థీమ్ పార్క్ అని పెట్టారండి. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. 90% వర్క్ అయితే అయింది. ఇంకొక 10% అయితే ఉంది. అయినా కూడా కొంతమంది అంటే వాకింగ్ ట్రాక్ అది అయిపోయింది కదా అని చెప్పి కొంతమంది వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అది వస్తున్నారు. నేను కూడా వెళ్ళాను. నాకు సండే అయితేనే అవుతదండి. మిగతా రోజులైతే పిల్లలకి బాక్సులు, స్కూల్లు బిజీ కదా! మిగతా రోజులైతే అవ్వదు. సండే అయితే కొంచెం పని లేట్ అయినా పర్వాలేదని చెప్పి, సరే కొంచెం నాకు వీడియో తీయడానికి బావుంటది అని చెప్పేసి ఇలా వచ్చానమాట. నాకు ఎక్కువ జనాలు అది ఉంటే నాకు తీయాలనిపించదండి. ఈ టైంలో అయితే కొంచెం ఖాళీగుంది. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు కదా! స్టార్ట్ అయితే జనాలు ఉందురేమో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఖాళీగా ఉంది. సరే అని చెప్పి ఇలాగ వచ్చాను. వీడియో అయితే తీస్తుంది. మా వారు తీస్తున్నారన్నమాట వీడియో. ఇది వాకింగ్ ట్రాక్ అండి. చుట్టూ ఉంది. మధ్య మధ్యలో కూడా ఇలాగుంది. ఇది ఏంటంటే మనకి ప్లే ఏరియాకి, తర్వాత పెద్దవాళ్ళు చేసుకునే ఎక్సర్‌సైజ్‌లకి అన్నిటికి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ గ్రాస్ అది ఇంకా వేయవలసిన పనుంది. చెప్పాను కదా! ఇంకా 10% వర్క్ అయితే ఉందండి. గ్రాస్ అది వేశారు. అసలు గ్రాస్ మీద చెప్పులు లేకుండా ఒక్క 10 మినిట్స్ నడిస్తే చాలా బావుంటది. నేను నడిచాను కూడాని ఒక 10 మినిట్స్ లాగా చాలా హాయిగా అనిపించింది. పాదాల నొప్పులు అవి అన్నీ కంట్రోల్ అవుతాయన్నమాట. ఈ చెట్లు ఉండి ఆ చెట్ల చుట్టూ ఇలా డిజైన్ చేశారన్నమాట. చెట్లయితే ఏవి కొట్టియలేదు. మామిడి చెట్లయితే అలాగే ఉన్నాయి. మామిడి చెట్లు, వేప చెట్లు ఉంటాయన్నమాట ఇక్కడ ఏరియా అంతాని. ఉండి వాటి పక్కన అంతా ఇలాగా చేశారన్నమాట. చాలా చేశారు. మొదట మీకు మామిడి తోట అలాగా ఉన్నప్పుడు ఫస్ట్‌ని కూడా మీకు చూపించాను. ఇలాగ ఉందని చెప్పి. నా లాస్ట్ వ్లాగ్స్‌లో ఉంటాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. అప్ అది ఇలా మారిందన్నమాట. చాలా బాగా మార్చారు. చాలా బాగా ఇంప్రూవ్ చేశారన్నమాట. మంచి మంచి డిజైన్స్ ఏశారు. పెయింటింగ్స్ అయితే చాలా బావున్నాయి. ఇదిగోటి ఇదంతా ఇంకా గ్రాస్ వేయాలన్నమాట. ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ ఎక్సర్‌సైజ్‌లన్నమాట. అందరూ చేసుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్సర్‌సైజ్, ఫిట్‌నెస్ అన్నీని. ఇక్కడ సైకిల్ టైప్ ఉంది. మనం ఏది చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చుమాట. రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ ఎక్కడ పడితే అక్కడ అలా చైర్స్ ఉన్నాయి. ఇదైతే ఫౌంటైన్ మాట. ఇది ఈవినింగ్ అయితే ఆన్ చేస్తారు. లైట్స్ కూడా ఉన్నాయి. ఈసారి నైట్ అప్పుడు ఈ ఫౌంటైన్‌ది తీసి అట్‌లీస్ట్ షార్ట్ వీడియో అయినా తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? చాలా బావుంటది. మాకు ఇంటి దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంటదన్నమాట. ఈసారి మీకు షార్ట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఇలాగ అయిపోయిన తర్వాత ఇది ఒక స్టేజ్ లాగా ఉంటది. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇలా స్టేజ్ లాగా ఉంటది. దాని మీద మంచి మంచి డిజైన్స్‌తో బొమ్మలు ఉన్నాయి చూసారా? ఎంత మన్ బాగా పెయింటింగ్స్ అది ఏశారిక్కడ. ఇక్కడ ఇప్పుడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. అసలు యోగా కదా! ఇక్కడ కూర్చొని యోగా అది చేసుకోవచ్చు. స్టేజ్ లాగుంది. యోగా చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా డాన్స్‌లు అది చేయాలంటే ఏమైనా ప్రోగ్రామ్స్ అది అయితే అక్కడ స్టేజ్ లాగా ఉంటది. ఇక్కడ ఇదంతా కూర్చోవడం అది చేయొచ్చు. ఇదేంటంటే ఇక్కడ అంతా ప్లే ఏరియా. ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని. అంటే ఓపెన్ చేస్తే ఇంకా పిల్లలు అన్నీ వాడతారు. ఇంకా పాడైపోతాయి కదా! ఇంకా పార్క్ ఓపెన్ చేసాక ఇంకా అన్నీ ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ అయితే కొంతమంది పిల్లలొచ్చి ఆడుకుంటున్నారండి. మార్నింగ్ కదా! అంత ఎక్కువ మందయితే రావడం లేదు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఆసనాలు ఒక్కొక్క ఆసనాలు ఇలా పెట్టారన్నమాట. ఇలాగ ఫ్లవర్స్ డిజైను. ప్రతి ఆసనంకి అక్కడ పేర్లు రాశారు. కింద ఇలా మొక్కలవి పెట్టారు. తర్వాత పెయింటింగ్ అయితే చాలా బాగా ఏశారండి. ఇది పార్క్ పేరే యోగా థీమ్ పార్క్ కాబట్టి ఇక్కడ యోగా, మెడిటేషన్ అన్నీ చేసుకోవచ్చు. గేమ్స్ అది ఆడుకోవచ్చుమాట.
మా కమ్యూనిటీలో ఇలాంటిది ఒకటి ఉండడం చాలా బావుంటది. ఎప్పుడైనా మార్నింగ్ రావచ్చు, లేదంటే సెలవు రోజుల్లో రావచ్చు. పిల్లలు ఆడుకోవడానికి బావుంటది. ఇప్పుడు అన్ని కమ్యూనిటీలో ఇలాగుంటుంది కదా! ఆహ్, పిల్ మరి బయటికెటు ఎళ్ళకుండా అక్కడే చేసుకోవచ్చు. మరి ఎక్కడికి వుడా పార్కులు అది ఎళ్ళకుండా హాయిగా ఇక్కడికే వచ్చి మనం కొంతసేపు రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలు ఆడుకోవడానికున్నాయి. మనం కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకోవచ్చు అదిని. ఇక్కడ ఒక్కొక్క ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. నేను మళ్ళీ కలుస్తాను. ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా?
ఇలాగా అక్కడక్కడ చిన్న స్టేజ్‌లాగా అలాగా ఉన్నాయన్నమాట. రౌండ్‌గా అక్కడక్కడ పెట్టారు. ఇక్కడికి ఎక్కాడు. ఎక్కి ఏదో అని చూపిస్తున్నాడు ఆళ్ళ అక్కకి. ఇది ఇక్కడ పెట్టారేమో, ఇది చూడక్క ఇక్కడ ఉన్నది అని. ఇదేమో ఆ స్టేజ్ చూపించాను కదా ముందు, అక్కడెళ్ళి అలాగే ఎక్సర్సైజ్ చేసేస్తుంది. పిల్లలు ఆడుకోవడానికైతే బాగుంటుంది కదండి. అలాగా ఆడుకుంటున్నారు. ఈరోజు సండేవే కదా, సెలవు కూడా కదా, అందుకని చెప్పి అలాగా ఆడుకుంటున్నారు. నేను ఇక్కడైతే కొంతసేపు కూర్చున్నాను. చాలాసేపు వాకింగ్ చేశాను. నాకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక పుట్టగొడుగు వచ్చింది ఒకటి, అది చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా ఇది చిన్న చిన్న మొక్కల్లాగా వేసారు. ఇవేవో చిన్న పువ్వుల్లాగా వస్తున్నాయి. దానికి జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ఇలాగ వచ్చిందా చెప్పండి. తర్వాత ఇది మామిడి చెట్టుకి ఇక్కడ కాయలు కూడా కాసాయి. అదే మీకు షేర్ చేస్తున్నాను. చిన్న కాయల్లాగా అయితే వచ్చాయి. ఉగాది వచ్చేస్తుంది కదా, చిన్న కాయల్లాగా అయితే. ఓకే, అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. అది లాక్ చేస్తారు.